విజ్ఞాన్ గారు 'పుష్ప 2లో' ఏదైతే మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు డీఎస్‌పీ గారు ఉన్నారో, కాకపోతే బీజీఎం ఎవరైతే ఉన్నారో తమన్ గారిని తీసుకుంటున్నారని కొన్ని ఆర్టికల్స్ వినిపిస్తున్నాయి గదా! అది ఎంతవరకు కరెక్ట్? డీఎస్‌పీ ఎలా ఒప్పుకున్నారంటారు? టీఎస్సీ ఒప్పుకున్నాడనో, తమన్ వచ్చాడనో, లేకపోతే మేము ఆయనతో పని చేయించుకుంటామనో డైరెక్టర్ చెప్పలా, ప్రొడ్యూసరు చెప్పలా, హీరో చెప్పలా, హీరోయిన్లు చెప్పలా. వాళ్ళు కూడా చెప్పలా. మరి ఇంకెందుకు దీని గురించి మాట్లాడుకోవడం? అంటే కొన్ని ఆర్టికల్స్‌లో మనం చూస్తున్నాం గదా! సిగ్గు, శరం, మానం, మర్యాద అన్నీ గాలికి వదిలేసి బతికే కొంతమంది ఉన్నారు చూసావా? ఎవరైతే దేవర సినిమాని కావాలని టార్గెట్ చేశారో, పుష్పని టార్గెట్ చెయ్యాలి అనుకుంటున్నారో, వీళ్ళు ఉచ్చం, నీచం అన్నీ మరిచేసి దాని మీద లేనిపోని పుకార్లన్నీ పుట్టిస్తున్నారు. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఏదో ఒక విషయంలో నెగిటివ్ చేస్తే పుష్ప మీద ఉన్న అంచనాలన్నీ తారుమారవ్వాలి. ఇప్పుడు వీళ్ళు ఎంచుకున్న ఇంకో మార్గం ఏంటంటే పుష్ప వాయిదా మళ్ళీ డిసెంబర్ 29కి వస్తుంది అని వాగారు. మేకర్స్ కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, హీరో హీరోయిన్లు కానీ అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు ఏదైనా ప్రకటన చేస్తే తప్ప పుష్ప గురించి ఏ విషయాన్ని మాట్లాడకండి, మర్చిపోండి. ఎందుకు చెప్పనా, కావాలని పుష్పాన్ని టార్గెట్ చేసి ఓ చిల్లర మూక దాన్ని ఏదో చేయాలని చూస్తుంది. అండ్ నిన్న సోషల్ మీడియాలో ఒక వాయిస్ వైరల్ అయింది. పుష్ప సినిమాని మనందరం ఫ్లాప్ చేద్దాం, అది మన సినిమా కాదు అన్నట్టుగా ఎవరో ఒక వాయిస్ వైరల్ అయింది. ఇప్పుడు విషయం ఏంటంటే దాని గురించి పెద్ద చర్చ జరిగింది. మెగా ఫ్యాన్స్ అందరూ పుష్ప సినిమాని బాయ్కాట్ చేయాలని, దాన్ని ఫ్లాప్ చేయాలని చూస్తున్నారు అని ఒక ఆర్టికల్, దానికి సంబంధించిన ఆడియో. సో మెగా ఫ్యాన్స్ కలిసి పుష్ప సినిమాని ఫ్లాప్ చేయగలరు, సినిమాని మేము ఫ్లాప్ చేయగలము అనే సత్తా ఉంటే సినిమాని హిట్ చేసే సత్తా కూడా వీళ్ళలో ఉంటుందిగా. అంతే కదా. అంటే వీళ్ళు చూడకపోతే సినిమా ఫ్లాప్ అయిపోతుంది, మనం చూడొద్దు. మనం చూస్తే సినిమా హిట్ అయింది, మనం చూడాలి. అంటే సినిమా హిట్కి ఫ్లాప్కి మా రోల్ కీలకం అని వాళ్ళకి వాళ్ళు ప్రకటించుకున్నారు ఆ వాయిస్లో. ఓకేనా. సరే, మరి అలాంటప్పుడు బోలా శంకర్ ఎందుకు ఒకరోజే ఆడింది? వీళ్ళు తలుచుకుంటే హిట్ చేయొచ్చు కదా. ఆచార్య ఎందుకు అడ్రస్ లేకుండా పోయింది? వీళ్ళు తలుచుకుంటే హిట్ చేయొచ్చు కదా. ఈ మటకా ఎందుకు ఒకరోజు కాదు ఒక ఆటకే పోయింది? వీళ్ళు తలుచుకుంటే హిట్ చేయొచ్చు కదా. అంటే ఒకటి అర్థమైందా, వీళ్ళ వల్ల సినిమా హిట్ అవ్వదు అన్నప్పుడు వీళ్ళ వల్ల సినిమా ఫ్లాప్ కూడా అవ్వదుగా. అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ వల్ల కూడా సినిమా ఫ్లాప్ అయింది కూడా అనుకోవచ్చు. మీ చెప్పిన సెగ్మెంట్ లో మనం మాట్లాడుకున్నాం. ఎలా ఏ సినిమా ఫ్లాప్ అవ్వచ్చు? అంటే ఆచార్య గానీ, బోలా శంకర్, ఆచార్యకి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సంబంధం ఏంటి? అంటే ఇప్పుడు దీనికి పుష్పకి మెగా ఫ్యాన్స్ నిన్న వైరల్ అయిన ఆడియో ప్రకారంగా చెప్తున్నాను. అంటే వాళ్ళు మెగా ఫ్యాన్స్ అంటే ఎలా, మీకు ఎలా తెలుసు సార్? అది నిన్న వైరల్ అయింది, మెగా ఫ్యాన్స్ మాట్లాడుకున్న వీడియో. నువ్వు చూడలేదు అది. అది చెప్తున్నా. నిన్న ఒక వాయిస్ మెగా ఫ్యాన్స్ వెబ్సైట్స్ లోకి వెళ్ళు, నీకు తెలుస్తుంది. మేము అందరం కలిసి ఈ సినిమాని ఫ్లాప్ చేయాలి అని వాళ్ళు నిర్ణయించుకొని ఒక వాయిస్ రికార్డింగ్ని జనాల్లోకి వదిలేరు. అది వాళ్ళ వాట్సాప్ గ్రూపులలో బాగా వైరల్ అయ్యి ఇక్కడికి వచ్చింది. నేను అనేది ఇప్పుడు అది ఫ్లాప్ ఇది ఫ్లాప్ కాదు, నీకు సబ్జెక్ట్ అర్థం కావట్లా. ఇప్పుడు మనం కలిస్తే ఈ సినిమాని ఫ్లాప్ చేయగలము అని అనుకున్నప్పుడు మనం కలిస్తే సినిమాని హిట్ కూడా చేయొచ్చు కదా. అవును. మనము అందరం కలిసి ఈ సినిమాని ఫ్లాప్ చేద్దాం అని మీరు నిర్ణయం తీసుకున్నారు. మనందరం కలిసి సినిమాని హిట్ కూడా చేయొచ్చు. అంటే సినిమా హిట్ ఆర్ ఫ్లాప్ మనం తీసుకునే నిర్ణయం మీద ఉంటుంది అని వీళ్ళు అనుకున్నప్పుడు ఈ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయి అని నేను అడిగేది. దీంట్లో పుష్పకి సంబంధం ఏంటి ఇంకా? సో వీళ్ళు తలుచుకుంటే సినిమా హిట్ అవుతుంది, వీళ్ళు తలుచుకుంటే సినిమా ఫ్లాప్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ వీళ్ళల్లో ఉంది బేసికల్లీ. మరి ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, పుష్పాని ఫ్లాప్ చేయగలిగే సత్తా మీకున్నప్పుడు ఈ 3 సినిమాలని హిట్ చేసుకునే సత్తా మనలో ఎందుకు లేదు? అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళ వల్ల సినిమా హిట్కి ఫ్లాప్కి సంబంధం లేదు. వీళ్ళు కేవలం ప్రకటించుకుంటారు మనమే మొత్తం అని, కానీ అక్కడ ఒరిగేదేమీ ఉండదు. ఇది ఓవరాల్గా కన్క్లూషన్. సో ఇప్పుడు ఏంటి అంటే వీళ్ళ సినిమాని వీళ్ళు బతికించుకోలేనప్పుడు పుష్ప సినిమాని ఎలా దెబ్బతీయగలరు అనే అంశం తెర మీదకి వస్తే వీళ్ళ వల్ల పుష్ప గెలుపుకి కానీ ఓటమికి కానీ ఒరిగేదేమి ఉండదు అనేది ఫైనల్ కన్క్లూజన్. ఓకే, ఇది జరిగింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.
బాయ్.